ఇన్వెస్ట్మెంట్స్ అనగానే చాలా మంది ఎస్ఐపి, ఎస్టిపి, ఎస్డబ్ల్యూపి అని చెబుతుంటారు. ఈ ఫినాన్షియల్ టర్మ్లకు అర్థమేంటి? ఎలాంటి పెట్టుబడికి ఏది ఎంచుకోవాలి? ఆ వివరాలన్నీ సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్లానింగ్ తో తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడమే దీని ప్రాముఖ్యత. క్రమం తప్పకుండా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఎస్ఐపి బెటర్ ఆప్షన్. ఇందులో రిస్క్ తక్కువ, ఆదాయం క్రమంగా పెరుగుతుంది. నెలవారీగా లేదా 3 నెలలకు ఒకసారి ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు కనీసం ₹100తోనే ఎస్ఐపి ప్రారంభించవచ్చు. పెట్టుబడి ఇచ్చే రిటర్నులు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వల్ల ఈ పద్ధతిలో ఎక్కువ ఆదాయం లభిస్తుంది. రెండవది ఎస్టిపి. మ్యూచువల్ ఫండ్ లో మరో ముఖ్యమైన పెట్టుబడి మార్గం ఎస్టిపి. అదే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. దీనర్థం మీకు అవసరమైనప్పుడు మీ ఫండ్ ను వేరే ప్లాన్ లోకి మార్చుకోవడం. ఉదాహరణకు మీరు నెలకు ₹10,000తో ఓ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. కొంతకాలం తర్వాత మీకు ఆ ప్లాన్ నచ్చకపోయినా, రిటర్నులు తగ్గినట్లు అనిపించినా వేరే ప్లాన్ కు షిఫ్ట్ అవ్వచ్చు. ఎస్టిపి ద్వారా లిక్విడ్ లేదా డెడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్ కు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చివరిగా ఎస్డబ్ల్యూపి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిలో ఎస్ఐపి తర్వాత ఎక్కువ వినిపించేది ఎస్డబ్ల్యూపి. దీనర్థం సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్. పేరుకు తగ్గట్లే పెట్టుబడి ఫలితాలను క్రమంగా ఎలా వినియోగించుకోవాలో ఈ పద్ధతి సూచిస్తుంది. ఉదాహరణకు మీరు ఒకేసారి ₹1,00,00,000 పెట్టుబడిగా పెట్టి దాని నుంచి వచ్చే రిటర్నులను ప్రతి నెల లేదా 3 నెలలకొకసారి లేదా ఏడాదికి ఒకసారి విత్డ్రా చేసుకోవచ్చు. హోమ్ లోన్ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, పెన్షన్ కావాలనుకునేవారు ఎస్డబ్ల్యూపి ఎంచుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం, ఈ 3 పద్ధతుల్లో దేనినైనా మీరు ఎంచుకునే ముందు అనుభవం ఉన్న ఆర్థిక నిపుణుడిని సంప్రదించాలి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టడం మంచిది.